హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. మరి మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఉండే రోస్టర్ వైజ్గా అంటే మనకి ఎవరు ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, అలాగే లోకల్కి ఉండే పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అవుతారు. సో మనకి ఇలా రోస్టర్ వైజ్గా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇది నేను ఫిజికల్ సైన్స్కి సంబంధించి విజయనగరం డిస్ట్రిక్ట్ రోస్టర్ వైజ్గా ఉండే వేకెన్సీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో చూశాక నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్ని డిస్ట్రిక్ట్వి కూడా అందులో ఉంటాయి. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్కి టోటల్గా 32 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో మరి 32 పోస్టుల్లో మనకి ఓపెన్ కేటగిరీలో ఎవరు ఎలిజిబులో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ కేటగిరీలో మనకి ఇక్కడ టోటల్గా 13 పోస్టులు ఉన్నాయి కదా. సో మరి ఇందులో ఈ 13 పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే మనకి ఓపెన్లో ఈ 13 పోస్టుల్లో 2 పోస్టులు ఓపెన్ అనే ఇచ్చారు కదా, అలాగే లోకల్కి 11 పోస్టులని ఇచ్చారు కదా. సో మరి మనకి ఈ 13 పోస్టుల్లో ఉమెన్కి 5 పోస్టులు అయితే పోతాయి. అవి ఎలా చూద్దాం ఇప్పుడు. మనకి ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు అంటే ఇది విజయనగరం జిల్లాలో ఉన్నవాళ్ళు, అలాగే వేరే జిల్లాలో ఉన్న వాళ్ళైనా సరే, అలాగే వేరే స్టేట్ వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అవుతారు ఈ 2 పోస్టులకి. అంటే విజయనగరంలో ఫస్ట్ టాప్ 2లో ఉంటే ఈ 2 పోస్టులు ఎవరైనా కూడా ఎలిజిబులే. అది విజయనగరం జిల్లా అయినా సరే, వేరే జిల్లా అయినా సరే, వేరే స్టేట్ అయినా సరే ఈ 2 పోస్టులకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే లోకల్లో ఉన్న 11 పోస్టుల్లో మనకి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ విజయనగరంలో జిల్లాలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. విజయనగరంలో చదివిన వాళ్ళు మాత్రమే. అంటే 11 పోస్టుల్లో మరి అన్ని పోస్టులు అబ్బాయిలు ఎలిజిబుల్ అవ్వరు. ఈ 11 పోస్టుల్లో ఉమెన్స్కి 5 పోస్టులు అయితే తీసేయాలి. అంటే లోకల్లో మనకి 6 పోస్టుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే విజయనగరం జిల్లాలో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక 5 పోస్టులు మాత్రం ఓన్లీ అమ్మాయిలే అప్లై చేసుకోవాలి, విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే, అలాగే వేరే స్టేట్ వాళ్ళైనా సరే ఈ 2 పోస్టులు అప్లై చేసుకోవచ్చు. విజయనగరం జిల్లాలో చదివిన వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మనకి 2 పోస్టులు ప్లస్ లోకల్లో ఉన్న 6 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తంగా అమ్మాయిలు అబ్బాయిలు విజయనగరం చదివిన వాళ్ళు అయితే మాత్రం 8 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. మనకి ఈ ఓపెన్ కేటగిరీలో అంటే టాప్ 8 ర్యాంక్లో ఉంటే మీరు విజయనగరం జిల్లాలో చదివిన వాళ్ళు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వీళ్ళకి ఈ 8వ ర్యాంక్లో ఉంటే మాత్రం 8 పోస్టులు ఎలిజిబుల్ అవుతారు. అలాగే అమ్మాయిలకి మొత్తం ఇవి 11 పోస్టులు 2 పోస్టులు కలిపి మొత్తం 13 పోస్టులకి కూడా ఎలిజిబుల్ అవుతారు విజయనగరం జిల్లాలో చదివిన వాళ్ళు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓపెన్ అంటే అది వేరే స్టేట్ అయినా వేరే జిల్లా అయినా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. లోకల్ అంటే మాత్రం ఇది నేను విజయనగరం జిల్లాకు సంబంధించి చెప్తున్నాను కాబట్టి విజయనగరం వల్లే అంటే బోత్ పార్వతీపురం విజయనగరం ఇప్పుడు మనకి విడదీశారు కదా. మనకి విడదీయక ముందు ఉండే జిల్లాస్ వైజ్గా ఇచ్చారు కాబట్టి వేకెన్సీ. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు వైజాగ్ సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓపెన్లో ఉంటే అది ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లోకల్ అని ఉంటే మాత్రం ఓన్లీ వైజాగ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలా మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా. సో ఉమెన్స్కి మాత్రం లోకల్లో ఉన్నవి కొన్ని పోస్టులు అయితే పోతాయి. అంటే అబ్బాయిలు ఎలిజిబుల్ అవ్వరు ఉమెన్ వేకెన్సీ ఉన్నదానికి. సేమ్ అలానే అండి మనకి బీసీఏలో టోటల్గా 3 ఉన్నాయి కదా, ఓపెన్లో 1. అంటే ఇది కూడా బీసీఏ ఓపెన్లో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు బీసీఏలో. సో మరి లోకల్లో ఉన్న 2 పోస్టులకు మాత్రం విజయనగరం జిల్లాలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఉమెన్స్కి వేకెన్సీ లేవు కాబట్టి లోకల్లో ఉన్న 2 పోస్టులకి సో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓపెన్లో ఉన్న వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. టోటల్గా 3 పోస్టులకు కూడా విజయనగరం జిల్లా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ వేరే జిల్లా వాళ్ళు మాత్రం ఓపెన్లో ఉన్న బీసీఏ 1 పోస్టుకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే మీది ఒకవేళ బీసీఏ క్యాస్ట్ అనుకోండి, మీరు మీ జిల్లాలో పోస్టులు లేకపోతే సో మీరు ఇక్కడ విజయనగరంలో అప్లై చేసుకున్నారనుకోండి, ఓపెన్లో ఉన్న
అంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్లో ఉన్న 2 పోస్టులు ప్లస్ బీసీఏలో ఓపెన్లో ఉన్న 1 పోస్టు మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు 3 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట వేరే జిల్లాలో ఉన్నవాళ్ళు. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఓపెను, లోకల్ 2 కూడా ఎలిజిబుల్ అవుతారు అమ్మాయిలు, అబ్బాయిలు. అలాగే సేమ్ మిగతా క్యాస్టులు కూడా చూసుకోండి మీరు. బీసీబీలో ఇక్కడ 3 ఉన్నాయి. ఓపెన్లో 1 ఉందంటే దీనికి వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లోకల్లో 2 ఉన్నాయంటే ఓన్లీ ఈ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలా మనం చూసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఉమెన్ కేటగిరీ ఒకటి ఉంది బీసీబీకి. అంటే మనకి 3 పోస్టులు బీసీబీకి ఉన్నాయి కదా, అబ్బాయిలు మాత్రం ఓన్లీ విజయనగరంలో ఉన్న వాళ్ళకి 2 పోస్టులు ఎలిజిబుల్ అవుతారు. వేరే జిల్లా వాళ్ళు అయితే 1 పోస్ట్కే ఎలిజిబుల్ అవుతారు. అదే అమ్మాయిలు అయితే 3 పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు. సేమ్ ఇలానే చూసుకోండి. బీసీడీ కూడా మనకి టోటల్గా 2 ఉంటే ఓపెన్లో లేవు, అంటే వేరే జిల్లా వాళ్ళు రాయలేరు. సో బీసీడీకి అంటే ఓపెన్లో ఉన్న రెండిట్లకి రాసుకోగలరు, కానీ బీసీడీ పరంగా ఓపెన్లో లేవు కాబట్టి లోకల్లో 2 ఉన్నాయి. అందులో 1 ఉమెన్కి, అంటే మిగతా విజయనగరం జిల్లా వాళ్ళు అబ్బాయిలకి 1 మాత్రమే ఉంటుంది ఓపెన్ కాకుండా బీసీడీ పరంగా. సేమ్ ఈ విధంగానండి అన్నీ కూడా మీరు కేటగిరీ చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎస్టీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, అలాగే ఓహెచ్, ఎంఐ అంటే ఇది ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ అంటే ఒకటే ఉంది, అది కూడా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఉంది. ఎంఐకి సంబంధించి ఈ డిస్ట్రిక్ట్లో అయితే లేవు. సో మరి సేమ్ ఈ విధంగానే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లు కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా అవ్వకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు డిఎస్సికి సంబంధించి అలాంటి వీడియోస్ చేయాలన్నా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.